ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కర్మఫలము మనం ఎంత ప్రయత్నం చేసి ఎంతో సాధన చేసి ఎంతో కష్టపడి సాధించేటువంటి కర్మఫలం అనేటువంటిది యజ్ఞయాగాదులు కావచ్చు, కష్టపడి ఐహికమైనటువంటి కామ్యాల కోసం చేసేటువంటి యాత్రలు, జపము, తపము లేదా సాధనలు ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటి ఫలితాన్నే ఇస్తాయి తప్ప నిత్య ఫలితాన్ని ఇవ్వవు అనేటువంటిది చెప్పి, ఇటువంటి అనిత్యమైనటువంటి ద్రవ్యాలతోటే నేను నచికేతాగ్ని చయనం చేశాను. చేసి సాపేక్షకమైనటువంటి నిత్య పదవిని, ఏది యమలోక అధిపతిగా పదవిని నేను పొందాను అనేటువంటిది 10వ మంత్రంలో చెప్పారు. జానామ్యహం సేవధి ఇది అనిత్యం నహ్యధ్రువై ప్రాప్యతే ధ్రువం తత్ తతో మయా నాచికేత స్థితోగ్ని అనిత్యై ద్రవ్యై ప్రాప్తవానసి నిత్యం. సో అటువంటి నచికేతాగ్ని చయనం చేసి నేను ఆపేక్షికమైనటువంటి నిత్య పదవి, అంటే నిత్య పదవి కాదు కానీ దానికంటే తక్కువ స్థాయిది అయినప్పటికీ ఐహికమైనటువంటి భూలోకంలో లభించేటువంటి లేదా స్వర్గలోకంలో లభించేటువంటి భోగాలు వీటన్నిటికంటే కూడా రిలేటివ్గా, సాపేక్షకం అంటే రిలేటివ్గా అంటాం కదా, రిలేటివ్గా లాంగ్ టర్మ్ ఉండేటువంటి పదవి ఇది యమలోకం పదవి. అంటే యమధర్మరాజుకి కూడా కాలపరిధి ఉంటుంది అనేటువంటిది మనకి పురాణాల్లోనూ వీటిల్లోనూ తెలిసినటువంటిదే అని చెప్పుకుంటూ వచ్చి, నాయన నీకు ఇంత త్యాగం ఉంది అని చెప్పి మళ్ళీ శిష్యుడిని సంతోషంతో పొగుడుతున్నారనమాట. అది 11వ మంత్రంలో చూసాం. కామస్యాప్తిం జగతః ప్రతిష్టాం క్రతోరనంత్యం అభయస్య పారం స్తోమ మహదురుగాయం ప్రతిష్టాం దృష్ట్వా ధృత్యా ధీరో నచికేతో అత్యస్రాక్షీ. నీవు వివేకంతో ధీరత్వం కలిగినటువంటి బుద్ధితోటి వీటన్నిటినీ కూడా వదిలేసావు. వేటిని? ఈ ఐహిక లోకంలో ఏకఛత్రాధిపత్యమా, స్వర్గలోక భోగాల, అప్సరసల, నృత్య గానాల, మహత్తరమైనటువంటి అంటే ఎంతో సువర్ణమా, ఇవేవి కూడా వివేకంతో ఆలోచించి ఇవన్నీ వదిలేసావు. పునః నచికేతసుడి పట్ల ప్రశంస చూపిస్తున్నారు యమధర్మరాజు. ఇది చెప్పి ఇవి అన్నీ కూడా అనిత్యమైనటువంటి ఫలితాన్ని కలుగుతాయి. ఎందుకని నచికేతసుడు కూడా చెప్పాడు, ఇవన్నీ కూడా ఆయు క్షీణాన్ని కలిగించేటువంటివి. ఎంత గొప్ప వరం కోరుకున్నా కూడా నీ అధీనంలోనే ఉంటాను తప్ప నిన్ను దాటిపోలేము. అంతేకాదు సాక్షాత్ యమధర్మరాజే ప్రత్యక్షమైన తర్వాత కోరవలసినటువంటివి ఇలాంటి అల్పవరాలు కాదు అని స్పష్టంగా ముందే చెప్పి ఉన్నాడు. ఇవన్నీ చెప్తూ యమధర్మరాజు ఇంకా ఆత్మజ్ఞానానికి ఫలితం ఏంటి అనేటువంటిది చెప్పారు. తం దుర్దర్శం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరిష్టం పురాణం అధ్యాత్మ యోగాధిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. ఈ ఆత్మజ్ఞానం అంటేనా వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. హర్షము, శోకము వీటన్నిటినీ కూడా త్యాగం చేసినటువంటి, అంటే అతీతమైనటువంటిది. అక్కడ హర్షానికి అతీతమైనటువంటిది, త్యాగానికి కూడా, శోకానికి కూడా అతీతమైనటువంటిది. అటువంటి ఆత్మజ్ఞానాన్ని నువ్వు కోరుకున్నావు నాయన అని చెప్పి ఆయన పునః నచికేతసుని అంటే శిష్యుణ్ణి ఆత్మజ్ఞాన ప్రాప్తికి అర్హత ఉంది అని తెలిసిన తర్వాత శిష్యుణ్ణి ఆత్మజ్ఞాన సాధనకి ఉద్యుక్తుణ్ణి చేయటం, అంటే ఒక మంచి దృఢమైనటువంటి భూమిక మీద నిలబెట్టడానికి ప్రయత్నం అన్నమాట. గురువు యొక్క ప్రయత్నం ఇదంతా. ఎవరైతే ధీరుడైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే వీటన్నిటినీ కూడా త్యజించి బుద్ధిలోనే స్థిరంగా ఉండేటువంటి ఆత్మ చైతన్యము, గూఢంగా అంటే గుహ్యంగా ఉండేటువంటిది ఎక్కడ ఉందంటే ఎక్కడో బయట కాదు నాయన, బుద్ధిలోనే ఉంటుందంటే దీన్ని బుద్ధి ద్వారానే తెలుసుకోగలుగుతారు. ఏకాగ్రమైనటువంటి సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వాడే దీన్ని తెలుసుకోగలుగుతాడు. అది తెలుసుకున్న తర్వాత ఏముంది, అక్కడ శోకము ఉండదు,
హర్షము ఉండదు, అన్నిటికీ కూడా అతీతమైనటువంటి నిత్యస్థితిలో ఉంటాడు. ఏతచ్చుత్వా సంపరిగృహ్య మత్య ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఇది ఈరోజు చెప్పుకోవాలి మనం. అటువంటి పురాతనమైనటువంటి అధ్యాత్మ యోగాన్ని ఆత్మ ద్వారా ఆత్మని సమాధానపరిచి అధ్యాత్మయోగంతో దాన్ని అధిగమించగలగాలి. దేన్ని అధిగమించగలగాలంటే ఈ ఐహికమైనటువంటి వాటన్నిటినీ కూడా అధిగమించినటువంటి వాళ్ళు మత్వా దేవం ఆత్మానం ధీర హర్షశోకౌ ఆత్మనః ఉత్కర్ష అపకర్షయో అభావ జహాతి వదిలివేసినటువంటి వాళ్ళు అవుతారు. ఇంతవరకు నిన్న చెప్పుకున్నట్టున్నాము. 13 ఈరోజు చెప్పుకోవాలి కదా. సరే, 13 ఇంకొకసారి చెప్పుకుందాం. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మత్య ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతం ఆప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. నాతో పాటు ఈ 13వ మంత్రాన్ని ప్రయత్నం చేయండి. ఓం ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. ఓం ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. దీని పదచ్ఛేదము ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మర్త్యః ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతం ఆప్య సమోదతే మోదనీయం హి లబ్ధ్వా వివృతం సద్మ నచికేతసం మన్యే. సద్మ అంటే భవనము, బ్రహ్మ భవనము లేదా బ్రహ్మ భవనానికి సంబంధించినటువంటి ద్వారము. ఆ బ్రహ్మ భవనానికి, సద్మ అంటే బ్రహ్మభవనం, ఆ బ్రహ్మ భవనానికి సంబంధించినటువంటి ద్వారము అంటే మోక్షద్వారము, అనంతలోకాప్తి అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ బ్రహ్మలోకానికి, హిరణ్యగర్భలోకానికి ద్వారము వివృతం తెరిచి ఉన్నటువంటిది. మన్యే అనుకుంటున్నాను. ఎవరి కోసం అంటే నచికేతసం, నచికేత నీ కొరకు ఆ బ్రహ్మలోక ద్వారము తెరిచివే ఉన్నది అనేటువంటిది నేను అనుకుంటున్నాను అని నేను భావిస్తున్నాను. ఎందుకని? సంపరిగృహ్య మర్త్య ప్రవృహ్య ధర్మ్యం అణుం ఏతమాప్య అంటే నీవు ఇతరమైనటువంటి వాటిని అన్నిటినీ కాదు అని చెప్పి ఆత్మజ్ఞానాన్నే కోరుకోవటానికి సిద్ధపడి దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నావు. కాబట్టి నీకు సమోదతే మోదనీయం హి లబ్ధ్వా, నీకు ఇది ఆల్రెడీ లభించింది అని నేను అనుకుంటున్నాను. అంటే నీకు ఆ దృఢమైనటువంటి ఆకాంక్ష ఉంది అని సంక్షిప్తంగా చెప్తారనమాట. దీన్ని శాంకర భాష్యం ద్వారా ఈ 13వ మంత్రాన్ని చూద్దాం. ఏతత్ ఆత్మతత్వం యత్ అహం వక్ష్యామి, నేను ఏదైతే చెప్తున్నానో ఏ ఆత్మతత్వం అయితే నువ్వు కోరుకుని ఉన్నావో నేను దాన్ని చెప్పబోతున్నాను. ఆ చెప్పబోతున్నటువంటి ఆత్మతత్వం నేను దేని గురించి అయితే ఇప్పుడు వివరణ ఇస్తూ ఉన్నానో తచ్శ్రుత్వా దానిని విని ఆచార్య ప్రసాదాత్ గురువు యొక్క అనుగ్రహంతో సమ్యక్ ఆత్మభావేన పరిగృహ్య అంటే ఆత్మభావముతోటి దాన్ని ఆపాదాయ అంటే దాన్ని పొందినటువంటివి మర్త్య అంటే మరణధర్మ,
మరణించేటువంటి ధర్మము కలిగినటువంటి వాడు మర్త్యుడు. అలాంటి వాళ్ళు ఉండేటువంటి లోకము మర్త్యలోకము. అంటే ఈ భూలోకాన్ని సామాన్యంగా మర్త్యలోకము అంటారు. అంటే ఇక్కడ మరణము అనేటువంటిది జరుగుతుంది. మిగతా స్వర్గంలోను నరకంలోను ఏంటంటే చ్యుతి కలుగుతుంది. అంటే పుణ్యభోగము అయిపోయిన తర్వాత అక్కడ ఆ లోకం నుంచి పతనం జరిగింది అంటారు, నరకలోకం నుంచి ఉద్ధరింపబడ్డారు అంటారు. కానీ మర్త్యలోకంలో మాత్రం మరణ ధర్మము కలిగి ఉన్నాము అంటారు. ఇక్కడ ఉండేటువంటి జీవులన్నిటికీ కూడా ఈ ధర్మము మరణ ధర్మము ఉన్నది. కాబట్టి దీన్ని మర్త్యలోకము అన్నారు అనేటువంటిది మన శాస్త్రకారులు వివరించడం జరిగింది. అన్ని శాస్త్రాల్లోనూ, పురాణాల్లో కానివ్వండి, స్మృతుల్లో కానివ్వండి, శృతిలో కానివ్వండి, మర్త్యలోకము అనే దీన్ని వివరిస్తారనమాట. అటువంటి మరణధర్మ కలిగినటువంటి ధర్మాత్ అనపేతం ధర్మ్యం ప్రవృహ్య అంటే ఉద్యమ అంటే దానికి ఉద్యమనం చేశారు, ఉద్యమించారు అంటాం కదా. ఆ ఉద్యమ్య పృథక్కృత్య అంటే దేనికి దానికి వివరించి, పృథక్ అంటే విడివిడిగా అనేటువంటి అర్థం తీసుకోవచ్చు. అంటే దేని దానికి వేరువేరుగా చేసి చూసి, పృథక్కృత్య శరీరాదేహే అణుం సూక్ష్మం అంటే చాలా సూక్ష్మంగా ఉండేటువంటిది. ఏతం అంటే దేని గురించి అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నామో ఆ ఆత్మనం ఆప్య అంటే ప్రాప్య సమర్త్య ఆ మర్త్యుడు అయినటువంటి విద్వాన్ అంటే విద్వాంసుడు నిత్య వర్తమాన రూపం కలిగినటువంటి వాడు. మోదనీయం అంటే హర్షణీయం సంతోషించదగినటువంటి. ఆత్మను లబ్ధ్వా ఆత్మను పొందినటువంటి వాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ శాంకర భాష్యంలో ఒక చక్కటి వివరణ వస్తుంది. మర్త్య అనేటువంటిది ముందు వాడారు, తర్వాత విద్వాన్ అన్నారు. వీళ్ళిద్దరూ వేరు కాదు, ఒక్కడే. ఎంతవరకు అయితే సూక్ష్మం ఏతం ఆత్మానం ఆప్య ప్రాప్య అని రాలేదో అంతకు ముందు మర్త్య మరణధర్మ అని చెప్పి వాడారు. అంటే మరణధర్మము కలిగినటువంటి మనిషి అన్నారు. అదే సూక్ష్మము ఏతం ఆత్మానం ఆప్య అంటే ఈ ఆత్మతత్వాన్ని పొందినటువంటి వాడు అని ఎప్పుడైతే ఈ పదం వాడారో దాని తర్వాత విద్వాన్ అని వాడారు. విద్వాంసుడు అంటే నిత్య వర్తమానం రూపాన్ని కలిగినటువంటి వాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అంటే భాష్యంలోనే భగవత్పాదుల వారు ఎంత చక్కగా వివరణ చేశారో చూడండి. పదప్రయోగము శంకరాచార్యుల వారిది అద్భుతం అని చెప్పాలి. అంటే నాకు ఉన్నటువంటి సంస్కృత పరిజ్ఞానం సరిపోదు. చాలా గొప్ప గొప్ప పండితులు కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క శాంకర భాష్యాన్ని అత్యుత్తమమైనటువంటిది అని చెప్తారు. చక్కగా వివరించటంలో శంకర భాష్యానికి సరి అయినటువంటిది ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది అని వాళ్ళందరూ మహాత్ములందరూ కూడా చెప్తూ ఉంటారు. విద్వాన్ అటువంటి విద్వాంసుడు మోదనీయం హర్షణీయం చక్కగా ఆత్మానం లబ్ధ్వా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, ఆత్మని పొందినటువంటి వాడు లేదా ఆత్మ దర్శనం కలిగినటువంటి వాడు అయినటువంటి విద్వాంసుడు సంతోషంగా హర్షణీయమైనటువంటి స్థితిలో అనేటువంటిది. ఏతత్ ఏవం విధం బ్రహ్మ సద్మ అంటే బ్రహ్మ భవనము అంటే బ్రహ్మలోకంలో ఒక భవనం ఉంది అంటే దాన్ని బ్రహ్మ భవనము అని అన్నారు అనుకుందాం. శంకర భగవత్పాదులు వాడినటువంటి సద్మ అనేటువంటి దానికి వివరణ బ్రహ్మలోకంలో బ్రహ్మ భవనం అన్నమాట. నచికేతసం అంటే ఈ నచికేతసుని కొరకు అంటే నీ కొరకు ప్రతి అపావృత ద్వారం, అపావృతం అంటే తెరిచి ఉన్నటువంటి ద్వారం కలిగినటువంటిది. ద్వారం ప్రతి అంటే నచికేతసం ప్రతి ప్రతి నీకు నీ కొరకు అంటాం కదా, అలా నీ కోసం ఆ ద్వారం తెరిచి ఉన్నటువంటిది. అపావృతం వివృతం అభిముఖీభూతం నీ కోసం అక్కడ ఎదురు చూస్తోంది అంటాను చూడండి, అలాంటిది. మన్యే అని నేను భావిస్తున్నాను. ఎందుకని మోక్షార్హం మన్యే అంటే యమధర్మరాజు నచికేతసుడిని నాయన నీవు మోక్షానికి పూర్తిగా అర్హుడవు అని నేను భావిస్తున్నాను అని గురువు కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే నాయన నా దృష్టిలో నీవు పూర్తిగా మోక్షానికి అర్హత కలిగినటువంటి వాడివి అని గురువు ఎష్యూరెన్స్ ఇచ్చారు, ఎఫర్మేషన్ ఇచ్చేశారనమాట. ఇది నచికేతసుడి యొక్క
ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉన్నటువంటి స్థితి. ఇతని ముందు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి, ఆయుష్ను క్షీణింపచేసేటువంటివి, ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకో, నాకు మాత్రం ఆ ఆత్మతత్వాన్నే చెప్పు అని చెప్పి ఇప్పుడు యమధర్మరాజు ఇంత చెప్పారు. నాయన నీకు మోక్షానికి అర్హత ఉంది. సామాన్యంగా ఒక వ్యక్తిని ఒక గురువు ఇంత పొగిడితే ఎంతో సంతోషపడిపోతాడు. సంతోషపడిపోయి అతను అడిగేటువంటి విధానము కానీ ప్రవర్తన కానీ అంటే కాస్త కళ్ళు నెత్తికెక్కాయి అంటారు చూడండి, అలాంటి పరిస్థితి వస్తుంది. ఒకలాగా చెప్పాలంటే ఇది కూడా నచికేతసుడిని యమధర్మరాజు పరీక్ష చేశారేమో, ఇంకా ఒక్కసారి ఇంకేమన్నా అవకాశం ఉందేమో ఇతనికి ఆత్మతత్వం నీకు ఇప్పుడే వద్దులే అని విరమించటానికి. యమధర్మరాజు విరమించాలి అని అనుకుంటే అదేం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ అర్హత కలిగినటువంటి శిష్యుణ్ణి తిరస్కరించారు. ఆ అర్హత ఇంకా ఎక్కడన్నా లోపం ఉందే అని పరీక్షించారేమో అని కూడా అనుకోవచ్చేమో. మరి అంత చెప్పారంట. ఇంత పొగిడిన తర్వాత కూడా నచికేతసుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. నచికేతసుడు ఏమన్నాడు అనేటువంటిది ఇక్కడ వస్తుంది చూడండి. యది అహం యోగ్య ప్రసన్న చ అసి భగవన్ మాం ప్రతి అని అక్కడ నచికేతసుడు అంటున్నాడు. ఇక్కడ అది కూడా అంటున్నారు. ఏతచ్చుత్వా నచికేతాహ పునరాహ, అంటే ఇది విన్న తర్వాత నచికేతసుడు ఈ విధంగా అన్నాడు, మళ్ళీ ఇలా అన్నాడు అని నచికేతసుడు అన్నాడు అని ఇక్కడ కూడా చెప్తున్నారు. ఏతచ్చుత్వా నచికేతాహ పునరాహ అని చెప్పారు. అని నచికేతసుడు ఏమన్నాడు? యది అహం యోగ్య, నేను యోగ్యుడనైతే, ప్రసన్న చ అసి, అసి అనేటువంటిది యమధర్మరాజును ఉద్దేశించి, మీరు ప్రసన్నులు అయి ఉంటే భగవన్, ఓ భగవాన్ యమధర్మరాజా, మీరు నా పట్ల ప్రసన్నులు అయి ఉంటే, నేను దీనికి యోగ్యుడనైతే అని మీరు భావిస్తే, మాం ప్రతి అంటే నా కొరకు అని ఇప్పుడు ఇది అడుగుతున్నాడు. ఈ మంత్రంలో చెప్పినటువంటిది. ఈ మంత్రము నాతో పాటు ప్రయత్నం చేయండి. 14వ మంత్రం. ఓం అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. ఇది అందరం కలిసి ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓం అన్యత్ర ధర్మాత్ అన్యత్రా ధర్మాత్ అన్యత్రాస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. దీని పదచ్ఛేదం అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాత్ చ యత్తత్ పశ్యసి తద్వద. ఏదైతే మీరు చూస్తున్నారో, ఇది నచికేతసుడు అడిగేటువంటిది అనమాట. ఏదైతే మీరు చూస్తున్నారో తద్వద, దాన్ని వివరించండి, దాన్ని చెప్పండి. ఎలాంటిది అది? ఏదైతే మీరు చూస్తున్నారో దాన్ని చెప్పండి. ఏం చూస్తున్నారని నేను నిశ్చయించుకుంటున్నాను. భూతాచ్చ భవ్యాచ్చ, భూతకాలానికి కానీ భవిష్యత్ కాలానికి కానీ, ఈ కాలం ఆ కాలం ఏంది, అన్నిటికీ కూడా మించినటువంటిది, అన్నిటినీ తెలిసినటువంటిది, ధర్మానికి అతీతమైనటువంటిది, అధర్మానికి అతీతమైనటువంటి, పృథక్ అంటే విడిగా ఉండేటువంటిది అని, లేదా వేరుగా ఉండేటువంటిది, అతీతంగా ఉండేటువంటిది. ఇలా ధర్మానికి అతీతంగా అధర్మానికి అతీతంగా కార్యకారణ సంబంధానికి, అంటే ఈ ప్రపంచమంతా కూడా కార్యకారణ సంబంధంతో ఉన్నటువంటిది. కృతాకృతాత్, కార్యము కారణము. మీరు ఏదైనా తీసుకోండి, దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కఠోపనిషత్ అధ్యయనానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఒక కారణం ఉంటుంది. నేను ఈ కఠోపనిషత్తు గురించి ఏదో తెలుసుకుందాం అనుకున్నాను, తెలుసుకుంటే ఏదో ఒక ప్రయోజనం. ఇది
కార్యము. ఏది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి అధ్యయనం అనేటువంటిది కార్యం. ఈ కార్యానికి కారణం ఏంటి అంటే మీలో ఉండేటువంటి జిజ్ఞాస, తెలుసుకుందాము అనేటువంటి జిజ్ఞాస ఏదైతే ఉందో అది కారణం. అలాగే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా కార్యం ఉండదు. ఏదో ఒక పని చేశారు, భోజనం చేశారు, సింపుల్. ఎందుకు చేశారు? దానికి కారణం ఏంటంటే బుభుక్షు అస్మి, నాకు ఆకలి వేసింది, నేను తిన్నాను, ఆకలి తీరటం కోసం. కారణం ఆకలి, భోజనం చేయటము కార్యము. అలాగే పుట్టుక ఒక కార్యము, దానికి కారణము చేసినటువంటి కర్మల యొక్క ఫలితము. ఆ పుట్టుకలో కూడా భేదాలు ఉన్నాయి. కొంతమంది ధనవంతులుగా పుట్టారు, కొంతమంది సామాన్యులుగా పుట్టారు, కొంతమంది ఆరోగ్యవంతులుగా, కొంతమంది ఏదో అవాంతరాలతోటి, కొంతమంది తెలివైన వాళ్ళుగా, కొంతమంది మందులుగా. ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఆ జన్మలో అలా చేశారు కాబట్టి ఈ జన్మలో ధనవంతులు అయ్యారు. అంటే దానం చేసి ఉంటే, అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి ధనం సహాయం చేసి ఉంటే ధనవంతులుగా పుడతారట. ఎవరో చదువుకోవడానికి కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేస్తుంటే విద్యావంతులుగా పుడతారట. అంటే పుట్టిన తర్వాత వాళ్ళకి విద్యకు అన్ని రకాలుగా అనుకూలత వస్తుంది, విద్యావంతులు అవుతారు. అది అలా ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కార్యకారణాలతో కూడినటువంటి ప్రపంచానికి విడిగా ఉండేటువంటిది లేదా అతీతంగా ఉండేటువంటిది, భూతకాలానికి భవిష్యత్ కాలానికి వీటికి కూడా అన్యంగా ఉండేటువంటిది. ఇటువంటిది ఏదైతే ఆత్మతత్వం ఉంది అని చెప్పి అనుకుంటున్నామో, దేన్నైతే మీరు చూస్తూ ఉన్నారో తద్వద, దాన్ని నాకు చెప్పండి అని. ఎప్పుడు చెప్పండి? యది అహం యోగ్య ప్రసన్న చ అసి భగవన్ మాం ప్రతి, దీనికి నేను యోగ్యుడిని అని మీరు అనుకుంటే, మీరు నా పట్ల ప్రసన్నులయ్యి ఉంటే, భగవన్ మాం ప్రతి, నా కొరకు ఇది చెప్పండి. ఇప్పుడు భాష్యం చూద్దాము. అన్యత్ర ధర్మాత్ చ శాస్త్రీయాత్ ధర్మానుష్ఠానాత్ తత్ఫలాత్ కారకేభ్య చ పృథక్ భూతం ఇత్యర్థః. అంటే ఏ విషయమైతే నేను కోరుకుంటున్నానో, మీరు చూస్తూ ఉన్నారో, నేను చెప్పడానికి వినటానికి అర్హుడిని అనుకుంటే మీరు చెప్పాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ధర్మానికి, శాస్త్రీయాత్ ధర్మానుష్ఠానాత్ తత్ఫలాత్, అంటే శాస్త్రీయమైనటువంటి అనుష్ఠానానికి, దాని యొక్క ఫలితానికి, దాని యొక్క కారణాలకి అన్నిటికీ కూడా విడిగా ఉన్నటువంటిది, అన్యంగా ఉన్నటువంటిది. పృథగ్భూతం, అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. తథా అన్యత్ర అధర్మాత్, తథా అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్. కృతం కార్యం అకృతం, కారణం అస్మాత్ అన్యత్ర, అంటే కార్యానికి, కారణానికి, అధర్మానికి అన్నిటికీ కూడా అతీతమైనటువంటిది. కించ అన్యత్ర, అంతేకాకుండా భూతాచ్చ, భూతాచ్చ అంటే అతిక్రాంతాత్ కాలాత్ భవ్యాచ్చ, అతీతమైనటువంటి కాలానికి కూడా అన్యమైనటువంటిది. భవిష్యచ్చ తథా వర్తమానాత్, వర్తమాన కాలానికి, భవిష్యత్ కాలానికి, అంటే కాలాతీతమైనటువంటిది అని ఒక మాటలో చెప్పచ్చు. ఆ కాలాతీతమైనటువంటి దాన్ని సర్వకారణాలకి అతీతమైనటువంటిది, సర్వధర్మాలకి కూడా అతీతమైనటువంటిది ఏదైతే ఉందో, కాలత్రయేణ యత్ న పరిచ్ఛిద్యతే. అంటే దాని అర్థం ఏంటంటే కాలముతోటి పరిచ్ఛేదం అనేటువంటిది లేనటువంటిది. అంటే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు, రేపు ఉంటుంది, లేదా ఒకప్పుడు ఉంది, ఇంకొకప్పుడు లేదు, ఇలాంటి వస్తువు కాదది. కాలాతీతమైనటువంటి విజ్ఞానం, కాలాతీతమైనటువంటి తత్వం. కాలత్రయేణ యత్ న పరిచ్ఛిద్యతే ఇత్యర్థ. కాలత్రయాతీతమైనటువంటిది, నిర్గుణమైనటువంటిది, అన్నిటికీ అతీతమైనటువంటిది. సింపుల్గా చెప్పుకోవాలంటే, యద్ ఈదృశం వస్తు, ఇటువంటి వస్తువు సర్వవ్యవహార గోచర అతీతం, అన్ని వ్యవహారాలకి కూడా వ్యాపించినప్పటికీ కూడా ఏ వ్యవహారంలోనూ కనిపించినటువంటిది. సర్వ వ్యవహార గోచర అతీతం.
పశ్యసి, దాన్ని నీవు గమనిస్తున్నావు, దాన్ని నీవు తెలుసుకుని ఉన్నావు, దాన్ని నీవు అనుభవంలోకి తెచ్చుకుంటున్నావు. తద్వద మహ్యం, నా కొరకు దాన్ని చెప్పు. అడగటంలో కూడా శిష్యుడి లక్షణం అన్నమాట ఇది. అడగటానికి ఇంత పొగిడేశారు కదా యమధర్మరాజు, నాయన నీ అంతటి యోగ్యుడైనటువంటి వాడు దీనికి లేడు, నీ అంతటి విరక్తుడు లేడు, నీకున్నటువంటి గొప్ప గుణం, నాయన నేను కూడా నచికేతాగ్ని చేయనం చేసి అనిత్యమైనటువంటి యమలోక పదాన్ని, అంటే సాపేక్షక నిత్యమైనటువంటి యమలోక పదాన్ని కోరుకున్నాను అని చెప్పారు. నువ్వు నాకంటే, అంటే ఒకలాగా నువ్వు నాకంటే కూడా ఉత్తముడు అంత చెప్పిన తర్వాత కూడా నచికేతసుడు, నేను దీనికి యోగ్యుడనైతే, మీరు నా పట్ల ప్రసన్నులైతే, ఏ వస్తువు అయితే కాలాతీతమైనటువంటిదో, సర్వ వ్యవహార అతీతమైనటువంటిదో, అటువంటి దాన్ని దేన్నైతే మీరు అనుభవంలో తెచ్చుకుంటూ ఉన్నారో, అనుభవంలో ఉన్నారో, ఆ ఆత్మజ్ఞానాన్ని నాకు తద్వద మహ్యం, నా కొరకు మీరు చెప్పండి. ఇది ఏవం పృష్టవతే మృత్యు ఉవాచ పృష్టం వస్తు విశేషణాంతరం చ వివక్షన్. ఈ విధంగా అడగబడినటువంటి మృత్యు ఇలా చెప్పారు. పృష్టం వస్తు విశేషణాంతరం చ వివక్షన్, దాని యొక్క విశేషణాన్ని చెప్పేటువంటి ఉద్దేశంతో యమధర్మరాజు ఇలా చెప్తున్నారు. ఇప్పటి నుంచి చెప్పబోయేటువంటిది ఆత్మతత్వానికి సంబంధించింది. ఇంతవరకు కూడా ఉపోద్ఘాతమే, 14వ మంత్రం వరకు కూడా యమధర్మరాజు తనకు ఉన్నటువంటి, తను చేసినటువంటి సాధన గురించి కొంత చెప్పుకున్నారు. నచికేతసుడిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణాల గురించి చెప్పుకొచ్చారు. సో ఈ రోజుకి మనము 13, 14 చెప్పుకున్నాము. రేపు ఆత్మతత్వానికి ముఖ్యమైనటువంటి బోధ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. ఇది ఏవం పృష్టవతే మృత్యు ఉవాచ పృష్టం వస్తు విశేషణాంతరం చ వివక్షన్. ఆ అడగబడినటువంటి ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విశేషణాన్ని చెప్తున్నారు. విశేషణము, విశేష్యము. విశేష్యము ఉదాహరణకి నీలి కమలము అన్నారు. నీలి కమలము అంటే నీలిరంగు అనేటువంటిది కమలాన్ని సూచించేటువంటిది. కమలము విశేష్యము, ఆ నీలి వర్ణము అనేటువంటిది విశేషణము. సో రేపటి నుంచి చెప్పుకోబోయేటువంటి ఆత్మతత్వము అనేటువంటిది విశేష్యమైతే దానికి విశేషణంతో మొదలు పెడుతున్నారు 15వ మంత్రం నుంచి. ఈ ఉపోద్ఘాతంతో ఈరోజు శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.